మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అక్షర. అందరికీ చాలామందికి డౌట్స్ ఉంటుంది. ఛానల్ మానిటైజేషన్ 500 సబ్స్క్రైబర్స్ వస్తే అవుతుందా, 1000 సబ్స్క్రైబర్స్ వస్తే అవుతుందా అంటే అది అవ్వదండి. మానిటైజేషన్ అంటే నాకు కూడా అలాగే అవ్వట్లేదు. నేను అలా యూట్యూబ్లో కొన్ని చెప్పే సజెషన్స్ అన్నీ వింటున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందేమో అనుకొని నేను కూడా కొన్ని సజెషన్స్ వాళ్ళ నుంచి తీసుకొని మీకు నేను చెప్తున్నాను. మనకి షార్ట్స్ వల్ల మనకి ఛానల్ మానిటైజేషన్ అవ్వదంటండి. షార్ట్స్ మనం ఎన్ని అప్లోడ్ చేసినా సరే దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి, కానీ దానివల్ల అయితే మనకి వాచ్ టైము వ్యూస్ ఇక్కడ చూసారా 16 వాచ్ అవర్స్ను 2,03,000 వ్యూస్ ఉన్నాయి. నా ఛానల్ ఎప్పటికి మానిటైజేషన్ అవుతుందో నాకే తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా 1700 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. ఎందుకు? మీకేమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి, దేనికి అవ్వట్లేదో. నాకు కూడా అదే డౌట్. నేనైతే కొంతమంది దగ్గర నుంచి విన్న సజెషన్స్ ఏంటి అంటే మనం ఫుల్ వీడియోసే ఎక్కువగా అప్లోడ్ చేయాలంట. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్, మన ఛానల్ గ్రోతింగ్ అనేది పెరుగుతుంది అంట. అందువల్ల మనం ఏదైనా ఫుల్ వీడియోస్ చేయండి. ఆ ఫుల్ వీడియోస్ కూడా మీ మొబైల్ తిన్నంగా పెట్టి కాకుండా అడ్డంగా పెట్టి చేయండి. ఎందుకంటే అడ్డంగా పెడితే మనకి వాచ్ టైం అనేది కౌంట్ అవుతుందంట. ఫోన్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసుకొని ఫుల్ వీడియో కింద అప్లోడ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ వల్ల మన ఛానల్ గ్రోత్ అవుతుంది, బట్ మానిటైజేషన్ అయితే అవ్వదంట. బై లక్ ఎవరికో కొంతమందికి అవ్వచ్చు అంట. అలా కూడా మానిటైజేషన్ మీకు కూడా. ఇంకా మొన్నే వైటీ స్టూడియో కోసం నేను కొన్ని తెలియలేని టిప్స్ చెప్పాను, నాకు తెలిసిన టిప్స్. మీకు ఏమైనా తెలిస్తే మీరు కూడా చెప్పండి, నేను కూడా వింటాను. మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఛానల్ మానిటైజేషన్ ఎలా చేసుకోవచ్చు, ఏవైనా ఐడియాస్ ఉంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. నాకు కూడా తెలీదు. నా ఛానల్ చూసారా, మొన్నటి వరకు గ్రోత్ అనేది 66K దగ్గర ఉండేది. అలా డౌన్కి వెళ్ళిపోయింది. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా సరే నో యూజ్. చూసారా 2695 అలా మాత్రమే వ్యూస్ వస్తున్నాయి. మనం లైవ్ చేస్తే వాచ్ అవర్స్ కౌంటింగ్ అవుతుందా అవ్వదా అనేది మీకు తెలిస్తే చెప్పండి. నాకైతే తెలీదు. అది ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీకు ఏవైనా తెలిస్తే ప్లీజ్ నాకు చెప్పండి. నాకైతే ఎలా ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలి అని చాలా ఐడియాస్ ఉన్నాయి. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. చూసారా, ఇంకా ఇక్కడే ఉండిపోయింది. ఇవన్నీ ఎప్పుడు ఫుల్ అవుతాయి, ఎప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ నా ఛానల్స్ ఆల్రెడీ 3 ఛానల్స్ ఎన్నో పెట్టాను. అవి కాపీరైట్ వచ్చి ఛానల్స్ అనేవి డిలీట్ అయిపోయింది. ఇంకొకటి బిగ్ బాస్ ఆ షార్ట్స్ తీసుకొచ్చి అప్లోడ్ చేశాను. దానివల్ల ఒక ఛానల్ పోయింది, ఒక ఛానల్ అదే పోయింది. ఇదొక 3rd ఛానల్. ప్లీజ్ ఈ ఛానల్ అయినా సరే సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏవైనా మీకు తెలిసిన సజెషన్స్ ఏవైనా ఉంటే ప్లీజ్ దయచేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.